కేంద్ర కేబినెట్ అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారి కోసమంటూ 10% రిజర్వేషన్లను ఆమోదించిన విషయం తెలుసు కదా. విద్యా ఉద్యోగాలకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. దీనికోసం మంగళవారమే రాజ్యాంగ సవరణ బిల్లును కూడా పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వాళ్లు అంటే ఎవరు, ఎవరికి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి అన్న సందేహం రావడం సహజం. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లకు కావాల్సిన అర్హతలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రధానంగా వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉండాలన్నది మొదటి అర్హత. ఇక వ్యవసాయ భూమి 5 ఎకరాల లోపే ఉండాలి. 1000 చదరపు అడుగుల లోపు ఇల్లు మాత్రమే ఉండాలి. నోటిఫైడ్ మున్సిపాలిటీలో 100 గజాల లోపు ఇంటి స్థలం, నాన్ నోటిఫైడ్ మున్సిపాలిటీ ప్రాంతంలో 200 గజాల లోపు ఇంటి స్థలం ఇప్పటి వరకు జనరల్ కేటగిరీలో ఉండి ఆర్థికంగా వెనుకబడిన ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉండేవి కావు. ఇప్పుడు వాళ్లకు కూడా 10% రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రిజర్వేషన్లు 50%కి మించకూడదన్న సుప్రీంకోర్టు నిబంధన నేపథ్యంలో ఇదెంతవరకు ఆచరణ సాధ్యమవుతుందో చూడాలి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.